శ్రీవర్ధన్ గారితో మాట్లాడదాం. ఎస్ శ్రీవర్ధన్ గారు, శ్రీవర్ధన్ గారు, ఎస్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది అంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు సబర్మతి చేసుకోవచ్చు, యమునా ప్రక్షాళన చేయొచ్చు, నమామి గంగే అంటూ గంగా ప్రక్షాళన చేసుకోవచ్చు, వీటికి 1000 కోట్లు నిధులు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణకు మీరు అడ్డం పడతారు. సో ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మన యొక్క రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. రోజు గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నుంచి మరి బుల్డోజరు ఎవరి మీద దింపుతున్నారు అంటే, ఇది చేతి గుర్తు ఏదైతే హస్తం ఉందో అది పేదల నేస్తం అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ, ఇది పేదల యొక్క జీవితాల్లో నిప్పులు పోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. సో మీరు మొన్నటి వరకు చూశారు, హైడ్రా పేరుతోటి ఆడినట్టు డ్రామాలు చూశారు, ఎంతమంది పేదవాళ్ళ గుడిసెలను కూలగొట్టారు. ఇలా ఏదో పేరు చెప్పుకోవడానికి ఒక ఇన్కన్వెన్షన్ చూపించారు. మరి ఓవైసీ మరి ఆక్యుపై చేసుకొని చెరువుల్లో కట్టినటువంటి బిల్డింగ్లను కూలగొట్టడానికి ప్రభుత్వానికి దమ్ము లేదు, అక్కడ పోవడానికి వీళ్ళకు చేత కాదు. ఇలా అదే వాళ్ళు సవాల్ విసిరారు, రావైనా రెడ్డి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చినా మాకు మా ఓల్డ్ సిటీ వాళ్ళకు వంగాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఆక్రమణ చేసి చెరువులలో మధ్యలో మరి బిల్డింగులు కట్టినా ఇలా కూల్చడానికి ప్రభుత్వానికి చేత కాదు. కానీ ఇవాళ ఏదైతే మన మధు పార్క్ రిడ్జ్, ఈ రోజు నేను కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అక్కడికి విజిట్ చేశారు, నేను కూడా దాంట్లో ఉన్నాను. అంతకన్నా ముందు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా, శ్రీదేవి గారు కూడా ఈరోజు అక్కడ ఉండింటారు. నిజంగా కూడా అక్కడ ఆవేదన చూస్తే గత 15 సంవత్సరాలుగా కేవలం మనకి తెలుగు వాళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. సో అక్కడ చాలా మంది ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, రిటైర్డ్ అయినటువంటి కర్నల్లు ఉన్నారు. నిజంగా ఈ రోజు ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కూల్చడం తప్ప ఒక్క నిర్మాణం అయినా చేసిందా అని చెప్పేసి ఆమెకు ఆవేదన చూసినప్పుడు నిజంగా కూడా పొలిటీషియన్లకు కూడా మాట్లాడలేనంత విధంగా, అంటే వాళ్ళలో ఎంత ఈ ప్రభుత్వం మీద ఎంత వాళ్ళలో ఒక ఆవేదన, ఆవేశము నిర్మాణమై ఉన్నది అనేది ఇలా ఆ యొక్క పార్క్, రిడ్జ్ పార్క్ పోయినప్పుడు, మధు పార్క్ పోయినప్పుడు వాళ్ళ యొక్క ఇళ్ళను చూసినప్పుడు నిజంగా కూడా బాధ కనిపిస్తుంది. నిజంగా కూడా ఆ బిల్డింగ్లు పార్కుకు చాలా దూరంలో ఉన్నాయి, ఏది నదికి దూరంగా ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఈ ప్రభుత్వం దాన్ని తీసుకోవాలనుకుంటుంది? దాదాపు 1000 మంది పైన ఉండేటువంటి ఆ ప్రాంతంలో అనేక మంది అక్కడ చదువులు, స్కూళ్ళు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వచ్చి మరి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, అనేక మంది అనేక రాష్ట్రాల్లో వచ్చినటువంటి ప్రజలు ఉన్న దగ్గర మీరు ఎందుకు ఈ ప్రభుత్వం జులుం చేస్తుందో ఇవాళ అర్థం కావట్లేదు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గంగా ప్రక్షాళన చేశాం, యమునా ప్రక్షాళన చేస్తున్నాం, ఇక్కడ గుజరాత్లో కూడా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కూడా చేశాం. కానీ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేయలేదండి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో గంగా నది యొక్క ఏదైతే కలుషితం అవుతుందో దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ మరి ఈ యొక్క గంగలో ఎక్కడైతే కలుషితమైన నీళ్ళు వస్తుందో కలవకుండా చేయడం అనేది ప్రభుత్వాల యొక్క ఆలోచన. ఇలా ఎస్టీపీలు పెట్టి నీకు అన్ని కూడా పాడైపోయినాయి, ఏ ఎస్టీపీలు పనిచేస్తలేవు. ఇలా మీరు ట్యాంక్ బండ్ కాడ పోయి ఉండండి, ఇలా వాసన వస్తుంది, 10 నిమిషాలు ఉండలేని పరిస్థితి. ఈవెన్ ఈ రోజు అక్కడ పార్క్ దగ్గర పోయినా కూడా అక్కడ కూడా వాసన వస్తున్నట్టు పరిస్థితి. సో ఈ ప్రభుత్వం ఏం చేయాలి? నువ్వు సుందరీకరణ చేయడానికి ఎవరికి వ్యతిరేకం కాదు, మూసి సుందరీకరణ చేయండి. మేము కోరుకున్నది అదే. ఏదైతే ఉందో సబర్మతి నదిని మరి ఆ యొక్క నర్మదా నీళ్ళని, అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని వచ్చేసి సబర్మతి నదిని క్లీన్ చేసి అలా అహ్మదాబాద్, గుజరాత్ లో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? సో ఈ సబర్మతి ప్రక్షాళన పేరుతోనే దాదాపుగా 12,000 ఇళ్లని అక్కడ నుంచి తీసేశారు కదా, మరి ఇక్కడ మాత్రం అభివృద్ధికి ఎందుకు మోకాలడుతోంది బీజేపీ? అండ్ కేంద్రం నుంచి మూసీ పేరుతో ఒక 30 రూపాయలను తీసుకొచ్చారా బీజేపీ? కాదు, నేనేమంటున్నా, ఇది మూసీ నది యొక్క ప్రక్షాళన ఎవరిది, ఎవరి ఆలోచన, ఎవరి కోసం ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు? మీరు మన చూశారు, ఈ రాష్ట్రానికి డబ్బులు కావాలంటే ముఖ్యమంత్రి గారు నన్ను కోసినా కూడా కోసుక తింటారా? మీరు ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర మాట్లాడారు. మీరు అవును ఉద్యోగాలు చేశారు, 58-60 ఏళ్లకు రిటైర్డ్ అయ్యారు, పైసలు లేవు, ఏం చేస్తామని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి మన శిక్షణ తరగతుల కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్తున్నారు? మనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఈ రాష్ట్రం నుంచి గాంధీ కుటుంబానికి మనం 1000 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు, ఆ స్థాయిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్టులు ఎవరి కోసం కడుతున్నారు? ఈ రోజు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో లేకపోతే హైదరాబాద్ లో ఈ నదిని సుందరీకరణ చేసి
మరి నిజంగా కూడా ఆ నదికి అటు ఇటు ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో ఒక వెలుగును తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తీసుకురావడం కోసమా, లేదు ఒక వ్యాపారం కోసమా? మీరు ఈరోజు రోజా గారు అదే నది ఏదైతే ఉందో ఈ బ్రిడ్జికి యువతల పక్కన ఉంది, మీరు అదే నదికి అటు ముందుకు వెళ్తే నార్సింగ్ వస్తుంది. నార్సింగ్ నుంచి మనం ఏదైతే కోకపేట పోతున్నామో ఆ బ్రిడ్జిని అనుకొని ఇవాళ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. 40 అంతస్తులో 50 అంతస్తులో. అది ఏడు జరుగుతుంది, నది లోపల జరుగుతుంది. నీళ్ళు వచ్చి అడ్డం దానికి తగులుతుంది. మీరు ఈ రోజు పోయి చూడండి. అంటే ఆడలేని ఈ ప్రభుత్వానికి అక్కడ కనిపించినటువంటి ఇది ఈ రోజు అంటే లేటెస్ట్, ఇంకా ఈ కంప్లీట్ కాలేదు, అది స్టిల్ గోయింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితము ఇక్కడ వీళ్ళు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఫ్యామిలీల నివాసం ఉంటుంటే ఈ రోజు వచ్చే అపార్ట్మెంట్ కూలగొట్టేది ఎందుకు కూలగొట్టాలండి? ఎస్, నీ సుందరీకరణలో అవసరం ఉంది. ఎక్కడుంది? కొంతమంది ఇల్లీగల్ గా దగ్గరలో నదికి పక్కలో కొంతమంది వచ్చి వేసుకున్నట్టు అవుతుందో వాళ్ళకి పునరావాసం చూపించమని చెప్పారు. పునరావాసం కల్పించి అది తీసుకోమన్నారు. అక్కడ ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని వీళ్ళను అడ్డు చెప్పలేదు. వీళ్ళకి అడ్డు చెప్తున్నది ఏంటి? ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి అక్కడ బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు లోన్లు పెట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఒక మధ్యతరగతి జీవితంలో ఇదే మా యొక్క నివాసం అని చెప్పేసి జీవితం యొక్క కళలన్నిటినీ ఇలా ఒక్క రోజు రాత్రికి వచ్చి 6 రోజుల నుంచి వాళ్ళను వేధిస్తుంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పుకోవాలి? ఈ రోజు రోడ్ మీద నుంచి ఖాళీ చేస్తే ఏడుకోవాలి. సీఎం ఇంటికోవాలన్నా, లేకపోతే వీళ్ళు చెప్పుకున్నట్టు ప్రగతి భవన్ కోవాలన్నా, లేకపోతే వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి సెక్రటరేట్ పోవాలన్నా, లేకపోతే ఎక్కడ పోవాలి? ఈ ప్రజలు ఏడికి పోవాలి? సో ఇలా వాళ్ళను నీ దగ్గర నీకు ప్రభుత్వానికి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే నీవు గత 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నావు మూసీ రివర్ ను నేను అభివృద్ధి చేస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ రివర్ ఫ్రంట్ కోసం డబ్బులు కేటాయించింది. సో గత ప్రభుత్వాల నుంచి కూడా ఇక్కడ నడుస్తున్నాయి కదా. మరి నీవు వచ్చిన రోజు నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మీరు ఎవరి కోసం వాళ్ళ యొక్క పునరావాసం గురించి ఆలోచన చేశారు? ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మధుబన్ ఏదైతే పార్క్ ఉందో ఇది ఎందుకు కూల్చాలి? ఎస్, అక్కడ 200 ఫీట్ల విగ్రహాన్ని కడతాను, ఐడిబి బ్యాంక్ తోటి 4500 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చాము. నేను అక్కడ ఏది మన గుజరాత్ లో స్టాచ్యూ కట్టారు ఏదైతే సర్దార్ పటేల్ కు, ఆ స్టాచ్యూని నేను ఇక్కడ కట్టాలి అని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. సర్దార్ పటేల్ యొక్క ఏదైతే స్టాచ్యూ కట్టారు ఎక్కడ కట్టారు? అది చాలా దూరం కట్టారు. అక్కడ ఇలా పర్యాటక ప్రాంతం. ఈవెన్ ఇప్పుడు మధు పార్క్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఆ ప్లేస్ లో మేము కట్టట్లేదు, అక్కడ కాదు, ఆల్రెడీ బాపు మ్యూజియం ఉంది, బాపు ఘాట్ అని పిలుస్తాము, అక్కడ కదా మేము ప్లాన్ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు కూల్చాల్సిన బఫర్ జోన్? నేనేమంటున్నా, నదిని సుందరీకరణ చేసినప్పుడు అది కూల్చాల్సిన అవసరం ఏముంది? ఇలా నేనేమంటున్నా, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, మీరు చూశారు. ఈ రోజు లండన్ లో కావచ్చు, ఇంకా అనేక దేశాల్లో నదుల పక్కన ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి ఈడ కొత్తగా ఇవి వచ్చిన అబ్జెక్షన్ ఏంది? ఇవాళ 50 ఫీట్లు బఫర్ జోన్ అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇంకో 50 ఫీట్లు వదిలిపెట్టాలంటున్నారు. ఈ 50 ఫీట్లు బఫర్ జోన్ 50 ఫీట్లు వదిలిపెట్టి నువ్వు చేయాలనే కదా, నువ్వు వ్యాపారం చేయాలి. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా శ్రీదేవి గారు, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఒకటి చెప్తున్నా. ప్రతి ఒక్కరు వచ్చి బఫర్ జోన్ శ్రీదేవి గారు ఒక్క నిమిషం, శ్రీవర్ధన్ గారు కంప్లీట్ చేసినాక నేను రోజా గారు ఇది ఒక వైపు. రెండోది నేనేమంటున్నా, ఖమ్మంలో ఇవాళ భూదాన్ భూమికి సంబంధించి 2014లో అక్కడ ఉన్న పేదలకు పట్టాలు ఇచ్చారు. ఓకే, సో పేదల పట్టాల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా మంది పేదలు ఆడున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని తప్పిదాల వల్ల రైతుల యొక్క భూములు ఈ యొక్క ధరణిలో సరిగాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ధరణిలో రాలేదు. అట్లనే కోర్టుల నుంచి అనేక డైరెక్షన్లు వచ్చినాయి, ప్రైవేటు వ్యక్తులకు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పాము. ఇవాళ కొన్ని వేల మంది రైతులకు, వేల మందికి సంబంధించినటువంటి భూములను ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు కదా. ఎందుకు చేస్తలేదు? ఇవాళ మీరు అక్కడ ఏదో కోర్టుకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు బుల్లోజర్లు పెట్టేసి పేద ప్రజలను నువ్వు బయటకు దొబ్బుతున్నావు కదా. మరి ఈ ప్రభుత్వం దగ్గర ఇన్ని వేల ఎకరాలు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం దగ్గర ఇన్ని వేల అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ఖమ్మంలో ఉన్నటువంటి ఒక 30 ఎకరాల కోసమో 60 ఎకరాల కోసమో అక్కడ ఉన్న పేదల మీద బుల్లోజర్లను ఎందుకు తొలగించాలి? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మొత్తం పెట్టుబడిదారుల యొక్క మంత్రులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే ఉంది, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లేదు. అభివృద్ధి అనే పేరుతోటి, సుందరీకరణ అనే పేరుతోటి ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ ఒక వ్యాపారం తప్ప వేరే కూడా ఒకటి కూడా లేదు. నేను అడుగుతున్నా, రోజా గారు మీ ద్వారా అడుగుతున్నాను కాంగ్రెస్ మిత్రునికి, ఇదే నేను ఏమంటున్నా, రేపు మీరు మీడియా వాళ్ళు కూడా రండి, మేము కూడా ఇక్కడ ఉన్న డిబేట్ వాళ్ళు వస్తాం,
ఈ యొక్క నార్సింగ్ దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ కి పోయినప్పుడు కనిపిస్తుంది, ఓ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు కనిపిస్తుంది, లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి రాహుల్ గాంధీ గారు కనిపిస్తుంది, సోనియా గాంధీ గారు కనిపిస్తుంది, ప్రియాంక గాంధీ గారు కనిపిస్తుంది. ఇవాళ దాన్ని ఎందుకు ఆపుతలేరు మీరు? ఇవాళ మధుబన్ అనేటటువంటిది మీరు అటు పోయి చూస్తే చాలా దూరంలో ఉంటది. అక్కడ ఉన్నటువంటి చాలా నది ఒకవేళ ఫుల్ లెవెల్ ట్యాంక్ వాటర్ పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే శ్రీదేవి గారు వ్యాపారం తప్ప వేరే లేదు.